అనంతపురం జిల్లా గుత్తిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి రైలు చొరబడ్డారు. గుత్తి శివార్లలో చైన్ లాగి ఆపి రైల్లోకి చొరబడ్డారు దుండగులు. S2, S3, S5 బోగిళ్లలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించారు. వారి దగ్గర నుంచి 30 తులాల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒకే సమయంలో 2 ఎక్స్ప్రెస్ రైళ్లు రావడంతో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలును హోమ్ సిగ్నల్ దగ్గర ఆపారు. ఈ సమయంలోనే ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి చేరుకున్న అనంతరం అక్కడి GPR పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనపై రైల్వే ఎస్పీ రాహుల్ మీనన్ పోలీసులను ఆరా తీశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మీనాక్షి, చాలా రోజుల తర్వాత మరోసారి గుత్తి సమీపంలో దొంగలు రైల్లో చొరబడి దోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుతుంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే నిజామాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఒకసారిగా దొంగలు చొరబడ్డారు. గుత్తి సమీపంలో సిగ్నల్ కోసం ఆగి ఉంచిన ఒక ట్రైన్ లోకి ఒకసారిగా చొరబడ్డారు. S2 బోగి నుంచి S5 బోగి వరకు 4 బోగీలలో దొంగలు భయభ్రాంతులకు గురి చేసి ప్రయాణికుల వారి నుంచి నగలతో పాటు నగదు కూడా దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అయితే వీరందరూ కూడా తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన పలు ప్రాంతాలకు చెందినటువంటి మహిళల నుంచి పెద్ద ఎత్తున సుమారు 200 గ్రాముల వరకు బంగారం, అదేవిధంగా నగదు దోచుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం పైన తిరుపతికి వెళ్లిన తర్వాత ప్యాసింజర్లు అక్కడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒకసారిగా ఏదైతే 2 రైళ్లు ఒకేసారి గుత్తి రైల్వే స్టేషన్ కి రావడం, అదేవిధంగా గుత్తి రైల్వే స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆపి అమరావతి ఎక్స్ప్రెస్ ని ముందుకు పంపుతున్న సమయంలో అక్కడ సిగ్నల్ వద్ద రైలు ఆగింది. ఈ సమయంలోనే ఒకసారిగా ఆ దొంగలు చొరబడ్డి ఏకంగా ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు కూడా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూ రైల్వే పోలీసులు గుత్తి రైల్వే ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆయన తిరుపతిలో నుండి ఈ విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మీనా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా తిరుపతి ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో గుత్తి పరిసర ప్రాంతాల్లో రైళ్లలో అనేక చోరీలు జరిగాయి. వీటి మీద అప్పట్లో దర్యాప్తు కూడా జరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి గుత్తి సమీపంలోనే రైల్లో దొంగతనం జరగడం మరోసారి కలకలం రేపుతోంది. మీనాక్షి, ప్రవీణ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? దొంగలు ఏ ప్రదేశానికి సంబంధించిన వారై ఉంటారు? దీని మీద RPF పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేపట్టారు. గుంతకల్ ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఆయన తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతిలో ఘటన పైన ఆరా తీస్తున్న పరిస్థితి. ఉదయం రైల్వే పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గుత్తి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న చోరీల పైన ముందు నుంచి కూడా పోలీసు పహరా కూడా పెంచారు. GPRF తో పాటు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున బలగాలు కొన్ని రోజులు రైళ్లలో కూడా ఏదైతే పహరా కూడా కాసినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో చోరీలు లేకపోవడం, అదేవిధంగా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో RPF ప్రొటెక్షన్ కూడా కొంచెం తగ్గించిన నేపథ్యంలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. అయితే దీన్ని రైల్వే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దొంగలు స్థానికులా లేదంటే ఏదైనా నార్త్ ఇండియానికి చెందినటువంటి ఒక ముఠాలు ఏమైనా ఇలాంటి దాడులకు పాల్పడినాయన్న కోణంలో అయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. 6 ఎవరైతే ట్రైన్ లో ప్రయాణించినటువంటి మహిళలు 6 ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి ఫిర్యాదు మేరకు దొంగతనం మీద పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.